ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించి ప్రతి అప్డేటు, దర్శనము, రూములు, ప్రస్తుత తిరుమలలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, నిన్న మధ్యాహ్నము 3 గంటలకు అంటే జూలై 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శనం టికెట్లు రిలీజ్ అయ్యాయి. అయితే ప్రస్తుతం కూడా అవి ఇంకా ఓపెన్లో ఉన్నాయి. మీరు ఒక్కసారి ఇలా చూడండి, టీటీడీ దేవస్థానం .ap.gov.in ఓపెన్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ దగ్గర ప్లీజ్ క్లిక్ హియర్ అని దగ్గర క్లిక్ చేయండి. చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని సెలెక్ట్ చేయండి. మీరు ఇక్కడ చూసారా శ్రీవారి టెంపుల్, సెలెక్ట్ ఆల్ అని మాత్రమే సెలెక్ట్ చేయండి. చేసినట్లయితే ఇది మీకు కనిపిస్తున్నటువంటి క్యాలెండర్. ముందుగా మీరు దర్శనం టికెట్లు ఉన్నాయా లేవా అక్టోబర్ నెలకి చెక్ చేసుకోవాలి. దానికోసము ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఫస్ట్ మీరు ఒక సేవ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా సేవ, దర్శనం టికెట్ల క్యాలెండర్ కాదు. నేనేం చేస్తాను, అక్టోబర్ 13 సెలెక్ట్ చేసుకొని, లేదా మీ ఇష్టం ఏదో ఒక రోజు సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను మీకోసం అక్టోబర్ 1 సెలెక్ట్ చేశానే అనుకోండి. ఇక్కడ కళ్యాణోత్సవము సేవా టికెట్లు ఇంకా 10 టికెట్లు ఉన్నాయి, 1000 రూపాయలు 2 పర్సన్స్కి అని అన్నాడు. పోనీ మీరు అక్టోబర్ 2 సెలెక్ట్ చేసుకుంటే 400 కళ్యాణం సేవా టికెట్లు ఉన్నాయి. అక్టోబర్ 3 అయితే ఉంజల సేవ కూడా మీకు ఉన్నది. సో నేను మీకోసం అక్టోబర్ 3లో ఏదో ఒక సేవ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. సరే, ఇక్కడ నేను ఉంజల్ సేవ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఒక పర్సన్కి 500 రూపాయలు. అదే కళ్యాణం అనుకోండి, కంపల్సరీ 2 పర్సన్ సేవ బుక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఉంజల్ సేవ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ ద అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ దగ్గర ఇక్కడ దర్శనం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇదంతా కూడా సేవలు. ఇప్పుడు నేను ఇక్కడ హియర్ దగ్గర క్లిక్ చేస్తా. చూసారా, మీకు ఇక్కడ అక్టోబర్ 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30, 31 మాత్రమే మీకు దర్శనాలు ఖాళీగా ఉన్నాయి. చూసారా, సపోజ్ నేను అక్టోబర్ 22 సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, రాత్రి 6 గంటలకి 36 టికెట్లు, 8 గంటలకి 58 టికెట్లు, 9 గంటలకి 53 టికెట్లు, 10 గంటలకి 73 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. మిగతా అన్ని తారీఖుల్లో అక్టోబర్ 14, 15, 16, 17, 18, 19, 20, 26 టికెట్లు లేవు. కేవలం 21 నుంచి 31 వరకు మాత్రమే టికెట్లు ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేజ్ ఇలా క్లోజ్ చేసి అప్పుడు వచ్చి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. గోత్రము, ఈమెయిల్ ఐడి, పేరు, వయసు, తర్వాత కంటిన్యూ అని చెప్పి అమౌంట్ పే చేసి ఆ తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వచ్చి దర్శనం బుక్ చేసుకోండి. నేను మరలా చెప్తున్నానండి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అక్టోబర్ 4 నుండి 11వ తారీఖు వరకు టీటీడీ యాజమాన్యం వారు 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషను, అలాగే ఈరోజు విడుదల అవ్వబోతున్న అంగ ప్రదక్షిణ టోకెన్లు అక్టోబర్ నెలకి సంబంధించి బ్లాక్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్ కూడా నేను నిన్న మన ఛానల్లో పోస్ట్ చేశాను. చూడండి, ఇక్కడ క్లియర్గా వారు చెప్పారు ప్రెస్ రిలీజ్ ద్వారా అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు అంగ ప్రదక్షిణ వర్చువల్ సేవా దర్శన టికెట్లు రద్దు చేస్తున్నారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే అక్టోబర్ 4 నుండి 12వ తారీఖు వరకు కూడా తిరుమలలో బ్రహ్మోత్సవాలు కాబట్టి అక్టోబర్ 4 నుండి 10 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నారు. నేను ఒకసారి నిన్న క్యాలెండర్ చూపిస్తా చూడండి. ఇక్కడ చూసారా, నిన్న ఉదయం 10 గంటలకి అక్టోబర్ సేవల్లో అక్టోబర్ 4 నుండి 10 వరకు కూడా ఆర్జిత సేవలు టీటీడీ అసలు బ్లాక్ చేసింది. మిగతా అన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. అర్థమైందా? అయితే భక్తులు ఇప్పుడు నన్ను ఎక్కువగా అడుగుతున్నది ఏమిటి అంటే, అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ ఈ బ్రహ్మోత్సవాల టైంలో రిలీజ్ చేస్తారా అని. తప్పకుండా రిలీజ్ చేస్తారు, దాంట్లో మీకు డౌట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? అందులో కంగారు ఏమీ పడవద్దు. 300 రూపాయల దర్శన టికెట్లు ఓపెన్లో ఉంటాయి. కేవలము 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషను, అలాగే ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము ఇవన్నీ కూడా బ్లాక్ చేశారు. మిగతా ఏవి కూడా వారు చేయలేదు.
ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, ఈరోజు 23 జూలైన ఉదయం 10 గంటలకి అంటే మరి కాసేపట్లో అక్టోబర్ నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. 11 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము అకామిడేషన్ విడుదలవుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి అక్టోబర్ నెలకి సంబంధించి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే మీ అందరికీ మరొక ముఖ్యమైన అదేమిటి అంటే అక్టోబర్ నెలకు సంబంధించి మీరు తెలుసు కదండి, ఈ 10 రోజుల బ్రహ్మోత్సవాల టైంలో అక్టోబరు 4 నుండి 10వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు అన్నాను చెప్పా కదండి, అంటే 12వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు ఉన్నాయి కదండి. ఈ టైంలో టీటీడీ యాజమాన్యం వారు అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు వికలాంగుల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, చిన్న పిల్లల సంవత్సరం లోపల పిల్లలు ఉంటారు కదండి వాళ్ళ స్పెషల్ దర్శనం టికెట్లు కూడా టీటీడీ రద్దు చేస్తుంది. రూములు కూడా బ్లాక్ చేస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. చిన్న పిల్లల దర్శనం టికెట్లు కూడా ఉండవు, స్పెషల్ దర్శనాలు ఏవి ఉండవు. ఈ 9 రోజు బ్రహ్మోత్సవాలు కాబట్టి టీటీడీ వారు బ్లాక్ చేస్తారు. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. అలాగే మీ అందరికీ కూడా రేపు ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ విడుదలవుతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అంటే జూలై 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ నెల 25వ తారీఖున శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు అలిపిరి దగ్గర ఈ సప్తగో ప్రదక్షిణశాలలో ఈ హోమం అయిపోయాక తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శన టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? సో ఈ వీడియో ముగించే ముందు దయచేసి మీ అందరికి నేను మరొక విషయం చెప్తున్నానండి. ఏమిటి అంటేనండి, నిన్న జూలై 22వ తారీఖున స్వామివారిని 71,939 మంది దర్శనం చేసుకున్నారు. 26,327 మంది తలనీలాలు ఇచ్చారు. 4.9 హుండీ కానుకలండి. అలాగే జూలై 23వ తారీఖున 500 రూపాయల దర్శన టికెట్ కలిగి ఉన్నవారు ఈ రోజు 2 నుంచి 3 గంటల లోపల దర్శనం చేసుకుంటారండి. అలాగే సర్వదర్శనము దివ్య దర్శనం టోకెన్లు కలిగిన వారు దాదాపు 5 గంటల లోపల మీ దర్శనం అయిపోతుంది. ఇక ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేని భక్తులు మీకు 9 గంటల లోపల మీ దర్శనం అయితే అయిపోతుంది. ప్రస్తుతం అయితే తిరుమల కొండపైన రద్దీ అనేది చాలా సాధారణంగా ఉంది. ఎక్కువ మంది ఏమీ లేరు. యథావిధిగా 70,000 మంది ఎప్పుడు రోజు దర్శనం చేసుకుంటారు. ఈరోజు కూడా దర్శనం చేసుకోబోతున్నారు. అంతే. అర్థమవుతుందా? మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ప్రస్తుతం అయితే సెప్టెంబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా అయితే అయిపోయినాయి. ఇక భక్తులు ఎవరైనా కానీ తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఒకవేళ బస్సులో దిగినట్లయితే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో మీరు సర్వదర్శనం టోకెన్లు అర్ధరాత్రి 2 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్లు తీసుకొని కూడా స్వామివారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా అర్ధరాత్రి 2 గంటలకు మీకు ఈ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గంలో వచ్చే భక్తులకి ఎటువంటి దర్శనం టోకెన్లు ఇవ్వడం లేదు, కాలినడక టోకెన్లు ఇవ్వట్లేదు. కానీ శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే తప్పకుండా మీకు టోకెన్లు అనేవి ఇస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకునే ప్రతి భక్తులు దివ్యదర్శనం టోకెన్లు నడక మార్గంలో శ్రీవారి నడక మార్గంలో తీసుకునే భక్తులు దయచేసి 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోండి. మీరు స్కానింగ్ చేయించుకోకపోతే మీరు టోకెన్ తీసుకొని కూడా వేస్టే. అలాగే ఈరోజు ప్రస్తుత పరిస్థితిలో అన్ని రకాల నడక మార్గం టికెట్లు సర్వదర్శనం టోకెన్లు ప్రస్తుతానికి ఈ రోజుకైతే అయిపోయినాయి. ఓకేనా? ఇక ఈ రాబోయే 3 నెలల్లో ఎవరికైతే రూములు లభించలేదో వాళ్ళు దయచేసి తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు రూమ్ లభిస్తుంది. ఆ తర్వాత ట్రై చేసిన వాళ్ళకి రూము దొరకదు. ఓకేనా? సో ఈ 3 నెలల్లో అయితే రూములు కూడా మీకు లేవు. ఇది ఒక్కటే ఉన్న మార్గము. ఇంకా అప్పటికి కూడా మీకు రూము దొరకలేదే అనుకోండి, లాకర్స్ ఉన్నాయి. లాకర్ PSC 1, PSC 2, PSC 3, PSC 5 అని ఈ లాకర్స్ ద్వారా కూడా మీరు లగేజ్ పెట్టుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.